హాయ్ ఎవ్రీవన్. జనరల్గా చాలామంది నీకు నచ్చిన పని చేయి, ప్యాషన్ ఫాలో అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ఎలా కనుక్కోవాలని మాత్రం ఎవ్వరూ చెప్పరు. ఏ స్కూల్లోని చెప్పని పాఠం ఇది. మనం ఏ పని చేసేటప్పుడు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి లీనమైపోతామో అదే ప్యాషన్. కాకపోతే అది చేసేటప్పుడు ఆనందం కూడా రావాలి. జనరల్గా మనిషి 4 సందర్భాల్లో తనను తాను మర్చిపోతాడు. 1 సెక్స్ చేసేటప్పుడు, 2 నిద్రపోతున్నప్పుడు, 3 మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు, 4 ఏదన్నా ఊహలో జ్ఞాపకాల గురించి ఆలోచించేటప్పుడు. అయితే మనం ప్యాషన్ కనుక్కున్నాక ఆ పని చేసేటప్పుడు మనకి రివార్డ్ వస్తుందని గ్యారంటీ లేదు. మన సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు డబ్బు, వస్తువులు ఇలాంటివి కొన్ని కావాలి కదా. మన ప్యాషన్ చేసేటప్పుడు అది వస్తుందని గ్యారంటీ లేదు. దీన్ని కనుక్కోవడానికే ఇకిగైలో లోగో థెరపీ మెథడ్ అని చెప్పి ఒకటి ఉంది. సో అదేంటంటే, నీకు ఏ పని బాగా వచ్చు, నువ్వు ఎందులో బాగా చేయగలవు. 2 నువ్వు ఏ పనిని బాగా ప్రేమిస్తావు, అది ఇందాక చెప్పాను కదా, మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి లీనమైపోవడం అన్నమాట. 3 నువ్వు చేసే పని ప్రపంచానికి అవసరమైనదై ఉండాలి. అట్ ది సేమ్ టైం అది నీకు రివార్డ్ ఇవ్వాలన్నమాట. డబ్బులు కావచ్చు, సంథింగ్ ఏదో అలాంటిది అనమాట. మెయిన్లీ మెటీరియల్స్ థింగ్స్. ఇవన్నీ కామన్గా మీట్ అయ్యేది ఏదైతే ఉంటుందో అదే నీ ప్యాషన్. ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ రివీలింగ్ యువర్ ఎపిక్లో పార్ట్ 1. ఈరోజు ప్యాషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది కనుక్కున్నాం కదా. నెక్స్ట్ పార్ట్లో ప్యాషన్ని హ్యాబిట్ కింద ఎలా బిల్డ్ చేయాలి అన్నది తెలుసుకుందాం.